బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంతో ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమై ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. తెలుగు బుల్లితెరపై దశాబ్దాలుగా ఎటువంటి బ్రేక్ లేకుండా తిరుగులేని షోగా జబర్దస్త్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో కమెడియన్స్గా ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది స్టార్ కమెడియన్స్గా హీరోలుగా టాలీవుడ్లో కొనసాగుతున్నారు. మొదట జబర్దస్త్గా స్టార్ట్ అయ్యి తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్గా పేరుతో రెండో రోజు కూడా ప్రసారం మొదలైంది. ఇలా చాలా ఏళ్లుగా కోట్లాది మంది అభిమానులను దక్కించుకున్న జబర్దస్త్ షో పూర్తిగా ఆగిపోతుందంట. ఈ విషయాన్ని స్వయంగా ప్రోమోలో టీం ప్రకటించారు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 2013లో జబర్దస్త్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది నటులు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా మారారు. అదే టైంలో జడ్జిలుగా వ్యవహరించిన నాగబాబు, రోజా, ఇంద్రజ కూడా ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యారు. వాళ్ళు మాత్రమే కాదు, ఈ షోకు యాంకర్గా వ్యవహరించిన రష్మి గౌతమ్, అనసూయ భరద్వాజ్ స్టార్ యాంకర్లుగా పాపులర్ అయ్యారు. అయితే మెల్లమెల్లగా మొదట జడ్జిలు, తర్వాత యాంకర్లు మారుతూ వెళ్లిపోవడంతో షోలో కుదుపులు మొదలయ్యాయి. మొదటి నుంచి ఈ షోకి జడ్జిలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజా షో నుంచి విడిపోవడంతో మొదట జనరేషన్ కమెడియన్స్ కూడా ఈ షోని మానేసి వెళ్ళిపోయారు. దీంతో జడ్జిలు, యాంకర్లు, టీమ్ లీడర్స్, కమెడియన్స్ కొత్త వాళ్ళు వచ్చి షోని మరింత ఫన్నీగా నడిపే ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా ఇంద్రజ కూడా ఈ షో నుంచి బయటకు వెళ్ళిపోతుందంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే షోలో ఇంద్రజ హైలైట్గా ఉన్న సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈమె షోను సక్సెస్ చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. కానీ వచ్చే వారం నుంచి జబర్దస్త్లో ఇంద్రజ తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రోమోలో చూపించారు. అలాగే షో మొత్తాన్ని కూడా ఆపేస్తున్నారట మేకర్స్. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రారంభమైన తరువాత లాక్డౌన్ సమయంలో తప్ప ఎప్పుడూ ఆగకుండా నిరంతరంగా కొనసాగుతుంది. కానీ ఇప్పుడు ఈ వారం నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేస్తున్నట్లుగా, ఇకపై గురు, శుక్రవారం జబర్దస్త్ మాత్రమే ప్రసారం అవుతున్నట్లు తాజా ప్రోమోలో వివరించారు. ఆటో రాంప్రసాద్ తన స్కిట్ ద్వారా ఎక్స్ట్రా జబర్దస్త్ను ఆపేస్తున్నట్లు వివరించారు.